అభివృద్ధి అంటే పడనటువంటి అభివృద్ధికి పూర్తిగా అడ్డుపడేటువంటి నక్సల్స్ బాధ తప్పింది భారత్‌కి. కానీ ఈ దేశద్రోహుల బాధ మాత్రం తప్పడం లేదు. కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టేసి రైల్వేస్‌ని ఆధునీకరణ చేస్తూ ప్రపంచ స్థాయికి తీసుకొస్తూ ఉంటే, మరొక పక్కన ఈ ఉగ్రవాద మూక ఆ రైల్వేస్ అభివృద్ధిని అంతా నాశనం చెయ్యాలనిపించి చూస్తున్నాయి. మీరు ఆ కింద వీడియో చూడండి. వాళ్ళు ఏసే విధానం చూడండి. వాళ్ళు ఏసేది కేవలం రైల్వే ఆస్తుల్ని నష్టపూడ్చడానికి కాదు, దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికుల్ని కూడా చంపడానికే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏసేంతలోకి వెళ్తూ ఉంటే ప్రయాణికులకు తగలరాని చోట తగిలిందంటే వాళ్ళ ప్రాణాలు పోవా? చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కిటికీల నుంచి వెళ్ళి తగలవా? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఉగ్రవాదానికి మరో రూపమే వాళ్ళు ఉగ్రవాదులు డైరెక్ట్ బాంబ్స్ వేస్తారు, వీళ్ళు ఇండైరెక్ట్గా ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇదొకటే కాదు, ఇంకా వీళ్ళు చేసేటి ఏంటంటే రైల్వే పట్టాలు తప్పిస్తారు. రైల్వే పట్టాల మీద పెద్ద ఆబ్జెక్ట్స్ పెడతారు, పెద్ద రాళ్ళు పెడుతుంటారు, సిలిండర్ లాంటివి, సైకిల్ లాంటివి, మోటార్ బైకులు లాంటివి, ఏవి దొరికితే అట్లాంటి పెద్ద ఆబ్జెక్ట్స్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణ నష్టం జరగాలి, అది చూసి రాక్షసానందం పొందాలనే కదా. వీళ్ళు ఏ విధంగా ఉగ్రవాదుల కంటే తక్కువ? నా సూచన ప్రభుత్వానికి, చెప్పేంత పెద్దవాడిని కాదు, కానీ నా సూచన ఏంటంటే ఇలాంటి వారిపైన తప్పకుండా కఠిన శిక్షలు వేయాలి. ఎలా అంటే వీళ్ళ దగ్గర నుంచే ఏదైనా నష్టం జరిగితే తప్పకుండా వీళ్ళ ఆస్తుల నుంచే వసూలు చేసి ఆ నష్టం మొత్తం పూడ్చే బాధ్యత వీళ్ళదే అన్నట్టుగా చేపియాలి. లేదా ఆ నష్టం జరగకపోయినా సరే ఆ రైల్వే పరిధిలోకి, రైల్వే స్టేషన్ పరిధిలోకి ఏది వస్తుందో ఆ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి పనికి వీళ్ళ ఆస్తుల నుంచే వసూలు చేసి చేయండి. అప్పుడు మారుతారు. అవసరమైతే ఉగ్రవాదుల మీద ఎలాంటి చట్టాలు ఉపయోగిస్తారో ఇలాంటి ఉగ్రవాదుల మీద కూడా అటువంటి శిక్షలే, అటువంటి చట్టాలు ఉపయోగిస్తేనే మాత్రమే మారుతుంది అని నా పర్సనల్ అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. జై హింద్.